నేను చెప్పొచ్చేది ఏంటంటే దేశంలో మన జాతి అంటే చాలా దిగదుర్పుగా చూస్తున్నారమ్మా. ఎందుకో తెలుసా? మనం అటు ఇటు కానవడం గనక. ఆ మాటకు వస్తే ట్రైన్ ఎక్కేమనకు ఆడాళ్ళకేమో సెపరేట్ కంపార్ట్మెంట్స్ ఉంటున్నాయి, మగాళ్ళకేమో సెపరేట్ కంపార్ట్మెంట్స్ ఉంటున్నాయి. మనకే ఏ కంపార్ట్మెంట్ ఉండడం లేదు. హాస్పిటల్కి వెళ్తే మాత్రం లేడీస్ వార్డులే, మేల్ వార్డులే. మరి మనకు ఏ వార్డు సెపరేట్ గా ఉంటుందా? ఉన్నమాట అంటే ఉడికి ఎక్కువని మా ఐదారు సంతాని. ఇదిగా రాజకీయంగా ఆలోచిస్తే ఓటర్ లిస్ట్ లో మన పేర్లు ఉంటున్నాయా? ఎందుకని మనం ఆడాలని చెప్పుకోమా, మగాళ్ళని చెప్పుకోమా? లేడీ ఎంపీలు ఉన్నారు, మగ ఎంపీలు ఉన్నారు, లేడీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మగ ఎమ్మెల్యేలు ఉన్నారు. మా ఐదారు మన జాతికి ఏ ఎమ్మెల్యే లేడు, ఏ ఎంపీ లేడు. మనం ఎలక్షన్ లో నిలబడలేమా? మనం గెలిస్తే మనం సీఎం కాలేమా? మనం పిఎం కాలేమా? మన దేశాన్ని మనం ఏరుకోలేమా? వింటున్నారా? రాజకీయంగా మనం ముందంకి వెయ్యారంటే దేశంలో ఉన్న ప్రజలందరూ మనకు సహకరించాలి. అప్పుడే మనమే ఎమ్మెల్యేలు, మనమే ఎంపీలు, మనమే ఎమ్మెల్సీలు. అప్పుడే మన సింహాసనాన్ని మనం కాపాడుకుంటాం, మన దేశాన్ని మనమే పాలించుకుంటాం. ఆ రోజు ఎప్పుడు వస్తాదో? ఎందుకు వస్తాదమ్మా? ఇంటింటి కొంత ఇటుకల పొయ్యి, మా ఇంటి కొంత మంచిపోయి అన్నట్టు ఆ భగవంతుడు మనల్ని ఇలా పుట్టించాడు. ఓ మాట చెప్పాలంటే ఆడవాళ్ళంటే ఆప్యాయత, మగవాళ్ళంటే మమకారం కనుకనే భగవంతుడు మనల్ని ఇలా పుట్టించాడు. అందుకే ఉదయాన్నే లేచి తలారా శిరస్నానం చేసి ఆ భగవంతుడిని నేను ఎవరు కోరుకుంటానో తెలుసా? భగవంతుడా, తరతరాలకి కూడా యథాల జీవితం ఎవరికి ప్రసాదించుకురా బాబు అని. కానీ ఆ భగవంతుడు కరుణిస్తాడో కటాక్షిస్తాడో ఏం చెప్పగలను? గుమ్మడి పండు లాగా ఉన్నావు. చిలక, చిత్రాంగి, రోజా, లలి చూసావటే 80 కేజీలు అందగాడు సుర్రుబట్టు గుండెల్లో సూదులు దింపుతున్నాడే. అబ్బా అబ్బా, మన సునీల్ బాయిలాగా ఉన్నాడు. అయితే పదావా పట్టు పడదాం.